హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు డే 4 డే 4 చూడబోతున్నారు. సో, డే 1, డే 2, డే 3 క్లాసెస్ అన్నీ ఫాలో అయ్యారు అంటే మీకు ఈ క్లాస్ కొంచెం ఈజీగా ఉంటదనమాట. సో, చూడలేదు అనుకుంటే చూడండి. చూసి తర్వాత ఇది మీరు ప్రాక్టీస్ అయితే చెయ్యండి. సో, ఈరోజు చాలా చాలా సింపుల్ క్లాస్ నేర్చుకోబోతున్నారు. డే 4లో చూడడానికి ఈజీగా ఉంటది. కానీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ కష్టం ఏంటో తెలుస్తది. ఏంటి కాదు. ఈరోజు ఏంటి చూడబోతున్నారంటే డాట్ పెట్టడం కూడా ఒక టెక్నిక్ ఉందా అక్క అంటే, అవునండి. ప్రతి దాంట్లోనూ ఒక చిన్న చిన్న టెక్నిక్ ఉంటది. ఇది చెప్పకుంటున్నారు గానీ మెహందీ క్లాసెస్ అనేసి తీసేస్తున్నారు. నేను వేసుకుంటూ వెళ్తున్నాను అంటే మీరు చూస్తారు. చూసి మీరు ప్రాక్టీస్ చేస్తారు గానీ అది రాదు. అదే మీరు నేనేం చేస్తున్నాను అనేది చెప్పాననుకోండి, అప్పుడే మీకు అది అర్థమవుతదనమాట. ఓహ్! ఈ డిజైన్ ఇలా వెయ్యాలా అనేసి. నేను తెలుగులో క్లాస్ నార్మల్‌గా చూసాననమాట. చూసి నాకు ఒక బెస్ట్ క్లాస్ ఎందులోనూ కనిపించలేదు కాబట్టి నేను ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. సో, మీకు నా క్లాస్ యూజ్ అవుతుందా లేదా అనేది మీరే చెప్పాలి. సో, ఇప్పుడు డాట్ చాలా చాలా సింపుల్ అండి. మెహందీ కోన్ ఉంది కదా! కోన్‌ని 90 డిగ్రీలో ఇలా పట్టుకోవాలనమాట. ఒక్క నిమిషం. కోన్‌ని ఇలా స్ట్రెయిట్‌గా అంటే మీకు ఇలా స్ట్రెయిట్‌గా పట్టుకోవాలి. 90 డిగ్రీలో మనం పట్టుకోవాలి అనేసి అనుకోండి. ఇలా ఇంతవరకు ఇలా బెండ్ చేసి డిజైన్స్ అయితే వేస్తూ ఉంటారు. కానీ డాట్ పెట్టినప్పుడు మాత్రం కోన్‌ని ఇలా పట్టుకోండి. 90 డిగ్రీలో పట్టుకొని మెహందీ అంతా ఇలా కిందకి తీసుకొచ్చి మీకు ఇది బెండ్ అయినా ఇది మీకు స్ట్రెయిట్‌గా ఉండాలనమాట. కిందన ఈ భాగం అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, ఇలా పెట్టి టైట్‌గా ప్రెస్ చేసి మీకు ఆపేసి తరువాత తీయండి. నార్మల్‌గా డాట్ అంటే ఇలా పెడుతూ వెళ్ళారు అనుకోండి, అది నీట్‌గా ఉండదు. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టి ప్రెస్ చేసి నాకు ఎంత పెద్ద డాట్ కావాలో అంతవరకు నేను ప్రెస్ చేసి ఆపేసి ఇలా తీసాననుకోండి, డాట్ అనేది కూడా అందంగా ఉంటది. సో, డాట్‌లో గూడా మీకు ఉన్నాయి చూడండి. ఇప్పుడు చిన్న సైజ్ కావాలంటే ఇలా అన్నీ ఒకేలాగా ఉంటదనమాట డాటు. ఇలా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా! దానికి దీనికిను ఒక డాట్‌లోనే ఒక ఇంత విషయం ఉంది. కానీ మెహందీ ఫినిష్ అయిన తర్వాత డాట్ చాలా చాలా అందంగా ఉంటది. నాకు డాట్ పెట్టడం ఈ డాట్ డిజైన్ అంటే నచ్చుతదనమాట. ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం పెద్ద డాట్ అనుకోండి. ఇలా ప్రెస్ చేసి మీకు ఎంత సైజ్ కావాలి అనుకుంటున్నారో అప్పుడు థంబ్ ఫింగర్‌ని ఇలా ప్రెస్ చేయడం నేను ఆపేసాననమాట. ఆపేసి తీస్తున్నాను. అప్పుడే మీకు ఉంటది. దాని తర్వాత తీశారంటే మీకు డాట్ అనేది పెద్ద సైజ్ అయిపోద్దనమాట. సో, ఇలా 90 డిగ్రీలో పెట్టడం మర్చిపోకండి. ఇలా. సో, ఇప్పుడు చిన్న డాట్ నుంచి చిన్న డాట్ దానికంటే కొంచెం ఇలా మీరు ఇలా ప్రెస్సింగ్ చేస్తూ ఉంటే మీకు ఆ మెహందీతో మనం మాట్లాడుతున్నట్లు అవుతదనమాట. మీకు బాగా అలవాటయిపోతదండి. చూడండి ఎంత నీట్‌గా ఉంది కదా! సో, ఈరోజు చాలా చాలా సింపుల్ క్లాసు. కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశారంటేనే మీకు డాట్ వస్తది. ఇది మీరెలా చేస్తారు అంటే ఒక బాక్స్ వేయండి. బాక్స్ వేసి సేమ్ ఫస్ట్ లైన్‌లో నార్మల్ చిన్న చిన్న డాట్‌లు, తర్వాత కొంచెం పెద్ద డాటు, తర్వాత అలా పెట్టారనుకోండి మీకు డాట్స్ అనేది చాలా ఈజీగా ఉంటదనమాట. సో, ఈ క్లాసు డాట్ పెట్టినప్పుడల్లా మీ మైండ్‌కి ఆటోమేటిక్‌గా తెలియాలి. 90 డిగ్రీలో నేను కోన్‌ని పట్టుకుంటున్నాను అనేసి. సో, అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా చిన్న డాట్ పెట్టాలనుకోండి, ఒకే ఒక ప్రెస్ తీసేయండి. ఇలా తీయడమే. అలా ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా పైన అలా తీసేయండి. సో, ఈ క్లాస్ ఏమనిపించింది అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు క్లాస్ 5 అయితే చూస్తాము. సో, ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు అనుకుంటున్నాను. వీలైతే ఒక రోజు కావాలంటే హాలిడే మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయండి. గాబరా పడకండి. స్లోగా నేర్చుకోండి. అందరూ చేసేస్తున్నారు నేను చేయలేదని కాదు. మెహందీ ఈరోజు రాకపోయినా రేపటికల్లా మీకు వచ్చేస్తదనమాట. సో, ఈజీగా నేర్చుకోవచ్చు.
బాయ్ అండి.